హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మైటెక్. యాక్చువల్‌గా ఈ యూట్యూబ్ ఛానల్ నేను 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. బట్ ఆ తర్వాత ఏంటంటే కొన్ని కారణాల వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఇప్పుడేంటంటే బ్రాండ్ న్యూ వెర్షన్ కింద మైటెక్ అనే నేమ్ చేంజ్‌తో నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టా మళ్ళీ పునఃప్రారంభించాను. ఈ మైటెక్ యూట్యూబ్ ఛానల్‌లో ఏంటంటే, మనం వేరియస్ టాపిక్స్ అంటే అది మేబీ హిస్టరీ గురించి అవ్వచ్చు, మనకి చుట్టుపక్కల జరుగుతున్న సిట్యుయేషన్స్ గురించి అవ్వచ్చు, లేకపోతే మన డే టు డే ఫేస్ చేసే ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, మేబీ రిలీజియస్ పరంగా అవ్వచ్చు, ఏదన్నా గాని. జనాలకి మేబీ అవేర్‌నెస్ గాని, లేకపోతే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గురించి గాని, నా పర్స్పెక్టివ్ గురించి, నా నా వే నా వెర్షన్ నుంచి నేనేమనుకుంటున్నాను, లేతే నేను చేసే నాకున్నంతలో నేను చేసే అనాలిసిస్‌ని బట్టి గాని, లేతే నాకున్న ఎడ్యుకేషన్ బట్టి గాని, నేను ఆ పర్టిక్యులర్ టాపిక్ గురించి, లేతే ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ గురించి నేనేమనుకుంటున్నాను, లేతే నేను ఆహ్, ఆ ఇన్సిడెంట్‌ని గాని, ఆ సిట్యుయేషన్‌ని గాని ఎలా చూస్తానన్నది నేను ఈ యూట్యూబ్ ఛానెల్‌లో మీకు షేర్ చేస్తాను. ఓకే. మనం ఇప్పుడు మాట్లాడుకునేదేంటంటే, చాలా హాట్ టాపిక్. రీసెంట్‌గా ఒక 1 వీక్ నుంచి చాలామంది వేరియస్ అంటే వాళ్ళు ఆహ్, సొసైటీలో వేరియస్ పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళు దీని మీద గుడ్ కామెంట్స్ చేశారు. లేకపోతే అది కొంతమందికి మంచిగా రిసీవ్ అయింది. కొంతమందికి బ్యాడ్‌గా తీసుకున్నారు. ఏంటంటే 90 అవర్స్ వర్క్ వీక్. అసలు మనం అంటే బేసిక్‌గా మాట్లాడుకోవాలంటే 90 అవర్స్ వర్క్ వీక్ అంటే వారంలో 7 రోజులు, వారానికి 90 రోజులు పని చేయాలని చెప్పేది. ఆహ్, అని పెద్ద కంపెనీ ఒక సీఈఓ అంటే ఎల్&టీ చైర్మన్ ఆయన రీసెంట్‌గా అంటే అరౌండ్ ఒక 1 వీక్ బ్యాక్ ఆయన ఒక కామెంట్ చేయటం జరిగింది. దానివల్ల ఆయన నెగెటివ్‌గా చాలామంది అంటే ఆయన చేసిన నచ్చలేదని చెప్పని చాలామంది ఆయన క్రిటిసైజ్ కూడా చేశారు. బట్ ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఆ 90 అవర్ వర్క్ వీక్ అనేది ఇదేం కొత్తగా వచ్చిందో లేకపోతే ఇప్పుడు ఈయన ఎల్&టీ చైర్మన్ ఈయన ఏదో ఊరికనే ఏదో అన్నాడు. ఏదో ఒక 1 వీక్ బ్యాక్ అంటమేం గాదు. ఈవెన్ మన ఇండస్ట్రియలిస్ట్ ఐ మీన్ వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఫౌండర్ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి ఆయన గూడా ఇలాగే సిమిలర్ ఇట్లాగే ఇలా ఎక్కువ పని జేయాలి. వీక్‌కి ఎక్కువ పని జేస్తేనే మన ఇండియా డెవలప్ అవుతది. లేకపోతే ఇండియా డెవలప్డ్ ఎకానమీ అవుతది. చైనా ఆటిలతో పోటీ పడతదని జెప్పనని ఆల్రెడీ చాలామంది దీని మీద ఒక జస్ట్ ఈయన ఎల్&టీ చైర్మన్ ఇలా గాదు. బట్ కాకపోతే ఈ 90 అవర్ వర్క్ వీక్ అని గాని, లేకపోతే ఎక్కువ అవర్స్ వర్క్ చేయటం అనే దాని గురించి గాని, ఇదొక డివైడెడ్ సబ్జెక్ట్ అనమాట. కొంతమంది ఏంటంటే ఎక్కువ పని అంటే లైక్ టైం చూస్తున్నారు. కొంతమంది అంటే 90 గంటలు పని చేస్తున్నామా, 70 గంటలు పని చేస్తున్నామా అన్నదే చూస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఎన్ని గంటలు పని చేసామన్నది కాదు. ఆ అవుట్‌పుట్ ఎంతుంది, వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంతుంది, అది ఉంటే ఆళ్ళు 10 గంటలు పని చేసినా, 20 గంటలు పని చేసినా, 30 గంటలు పని చేసినా దాంతో మనకేం సంబంధం లేదు అని చెప్పని అంటున్నారు. కానీ ఇప్పుడు అదేంటంటే అది అందరూ చెప్పేది. ఇప్పుడు జనరల్‌గా అందరూ కొంతమంది ఎందుకు పని చేయట్లేదంటే నేను కొంతమంది ఫాస్ట్‌గా చేస్తారు. కొంతమంది స్లోగా చేస్తారు. కొంతమంది వే వేరియస్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి మనం అందరిని ఒకే టైప్ ఆఫ్ దాంట్లో మనం ఇచ్చేయలేం. బట్ మనం జనరలైజ్డ్‌గా మాట్లాడాలంటే అసలు ఈ 90 అవర్ వర్క్ వీక్ అని గాని, లేతే అసలు మన వర్క్ కల్చర్ ఎస్పెషల్లీ ఇండియాలో మొత్తం ప్రపంచం గురించి కూడా మనం ఒక బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. బట్ ఇండియాలో ఈ వర్క్ కల్చర్ ఎస్పెషల్లీ ఐటీలో. ఐటీ అనే కాదు. కాకపోతే ఇక్కడేంటంటే మెజారిటీ మనం ఇప్పుడు ఆ ఎల్&టీ చైర్మన్ గురించి గాని, లేకపోతే ఇన్ఫోసిస్ చైర్మన్ ఇట్లాగా వాళ్ళు కామెంట్స్ గాని, లేతే వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ మీద గాని ఈ డిబేట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి, మనం ఆ వేలో వద్దాం. ఎస్పెషల్లీ ఇండియాలో ఈ 90 అవర్ వర్క్ వీక్. అంటే అసల మనం ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఎంతసేపు పని చేస్తున్నాము? ఆహ్, ఇప్పుడు ఎవరైతే ఆ చైర్మన్స్ గాని, సీఈఓస్ గాని ఆళ్ళెవరైతే ఇలా ఎక్కువ పని చేయాలి, లేకపోతే ఇండియాని డెవలప్డ్ ఎకానమీ చేయాలంటే ఇంత పని చేస్తేనే మనం ఆళ్ళ దగ్గరికి రీచ్ అవ్వగలుగుతాం. లేతే ఇంకోటవుతాం అని ఎవరైతే చెప్తున్నారో అదసల జస్టిఫైబులా కాదు. లేతే అది ప్రాక్టికలా కాదు.
అండ్ ఒకవేళ అలా నిజంగా చేస్తే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు సీఈఓ చెప్పారని లేకపోతే చైర్మన్ చెప్పారని ఒక 10-20 పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లేకపోతే పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇలాంటి వాళ్ళందరూ, ఎందుకంటే ఈవెన్ మన ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ వీళ్ళు కూడా, అంటే మేము డేకి ఒక 12 అవర్స్ పని చేస్తాం, 18 అవర్స్ పని చేస్తాం. ఏమో మేబీ ఆయన 18 అవర్స్ పని చేయటం వల్లే ఓలా బళ్ళు అవన్నీ కాలిపోతున్నాయేమో, ఐ డోంట్ నో. బట్ జోక్స్ అపార్ట్ ఏంటంటే ఎక్కువ టైం పని చేసిన మాత్రాన అది కరెక్ట్ అనో లేకపోతే తక్కువ టైం పని చేస్తే రాంగ్ అని అయితే లేదు. మోర్ ఓవర్ ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువ టైం పని చేయాలంటే బేసిక్గా, అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇన్ఫోసిస్ చైర్మన్ కానీ లేకపోతే ఎల్ఎన్టీ చైర్మన్ కానీ లేకపోతే ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కానీ వీళ్ళందరికీ ఎక్కువసేపు పని చేయటానికో లేకపోతే ఎక్కువ పని చేయటానికో లేకపోతే ఎక్కువ ఎఫర్ట్ పెడతానికో వాళ్ళకంటూ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. స్టాక్ ఆప్షన్స్ అని, లేకపోతే వాళ్ళకి ఒక్కొక్కరికి సంవత్సరానికి వచ్చారు ఒక 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు జీతాలు ఉన్నాయి. బట్ అదే ఒక మిడ్ టర్మ్ ఒక మిడ్ లెవెల్ ఎంప్లాయ్ లేకపోతే ఒక లో లెవెల్ ఎంప్లాయ్ లేకపోతే ఒక స్టార్టింగ్ ఎంప్లాయ్ ఎస్పెషల్లీ ఇన్ ఐటీ ఫీల్డ్ వాళ్ళు ఎంత తీసుకుంటారు? ఒక 20,000 30,000. అంటే ఇప్పుడు 20,000 శాలరీ తీసుకున్నాడు లేకపోతే ఒక 30,000 శాలరీ పర్ మంత్ ఎర్న్ చేసేవాడు ఒక 50 crores 30 crores 40 crores పర్ మంత్ ఆర్ పర్ యానం చేసేవాడితో సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఆర్ సేమ్ వర్క్ ఎలా మరో అబౌవ్ శాలరీ, అంటే శాలరీ కాకుండా వాళ్ళకి స్టాక్ ఆప్షన్స్ వస్తాయి. సో వాళ్ళు అంటే వాళ్ళు కోరుకోవటం లేదా వాళ్ళు అలా ఉండటంలో అది లైక్ జస్టిఫైబుల్, ఎందుకంటే వాళ్ళు ఆ కంపెనీ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ కనుక కరెక్ట్గా చేస్తే వాళ్ళకి స్టాక్ ఆప్షన్స్ ఇస్తారు, కంపెనీ వాల్యుయేషన్ పెరుగుద్ది, సో వాళ్ళకు వచ్చిన షేర్స్ వాల్యూ పెరుగుద్ది, అలాగే వాళ్ళకి జీతాలు పెరుగుతాయి. బట్ కింద లెవెల్ ఎంప్లాయీస్ సిచ్యువేషన్ అయితే అది కాదు కదా. అసలు యాక్చువల్గా మన జనరల్గా అంటే లైక్ ఆఫీస్ టైమింగ్స్ అని అంటే మనం ఏం మాట్లాడుకుంటాం 9 to 5 ఆర్ మేబీ 10 to 5 ఆర్ మేబీ 9 to 6 ఇట్లా అయ్యి ఉంటాయి. బట్ ఈ వీడియో చూసేవాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, మేబీ సమ్ అదర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే ఇంకెవరైనా వేరియస్ ఎస్పెషల్లీ ప్రైవేట్. దాంట్లో గవర్నమెంట్ సెక్టర్ అంటే అది అసలు శాంతం వేరే లెవెల్ ఆఫ్ ఒక ఇదనమాట. దాన్ని మనం ఇప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ నౌ ఏంటంటే ప్రైవేట్ గురించి ఏంటంటే మీలో ప్రైవేట్ సెక్టర్స్ వేరే సెక్టర్స్ ఐటీడీ అవ్వచ్చు, లేకపోతే టీచింగ్ ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ ఫీల్డ్ అవ్వచ్చు, ఈవెన్ ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా ప్రైవేట్ ఉంటాయి. వీటిల్లో మీరు జనరల్గా ఎవరైనా సరే మీరు జీతం తీసుకునే దానికి మీరు చేసే వర్క్కి ఎక్కడన్నా సిమిలారిటీస్ కానీ ఎక్కడన్నా కంపారిజన్ ఉంటుందా? అండ్ అలా గనక ఇప్పుడు నాకుందండి, ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను, నాకు యూట్యూబ్ చేయటం ఇష్టం, అలాగే నాకు ఇంకేమైనా సమ్ అదర్ యాక్టివిటీస్ ఇష్టం, నాకు ఇష్టపడి నేను చేయటం అదొక వే, అదొక టైప్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. అంతేగాని నన్ను కంపల్షన్ పెడితే నేను కొంతమంది ఉంటారు నాకు జాబ్ చేయడంతోనే నాకు ఎనర్జీ ఉండదయా లేకపోతే నాకు కుదరదు, నేను వేరే యాక్టివిటీస్ ఏం చేయలేను అది ఇది అని అంటారు. కొంతమంది ఒక 4-5 యాక్టివిటీస్ 5-6 యాక్టివిటీస్ చాలా ఈజీగా చేస్తారు, చాలా కూల్గా కనిపిస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అనమాట. సో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అని చెప్పని మనం ఎవరిని కంపారిజన్ చేయలేం. మోర్ ఓవర్ ఏంటంటే ఈ ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు చెప్పిన ఈ 9 to 5 ఆర్ 10 to 5 లేకపోతే 9 to 6 ఇట్లాంటి వర్క్ అవర్స్ ఆన్ పేపర్ అయితే అకార్డింగ్ టు లా, అంటే అకార్డింగ్ టు మన లేబర్ యాక్ట్ ఉంటాయి, అది ఇప్పుడు మనం ఇంత టెక్నికల్గా వెళ్ళొద్దు. బట్ జస్ట్ ఏంటంటే దానికంటూ ఒక యాక్ట్ కానీ ఒక రూల్ కానీ ఉంది. ఆ రూల్ ప్రకారం అయితే దీస్ ఆర్ ద టైమింగ్స్ లైక్ 9 to 5 ఆర్ 10 to 5 10 to 6 ఇట్లా. బట్ ఈ 9 to 5 ఆర్ 10 to 5నే వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు, లేదా ఐటీ డిపార్ట్మెంట్ కానీ లేదా మేబీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ లేదా ఇంకేదైనా సమ్ అదర్ కానీ వాళ్ళు ఈ టైంలోనే వర్క్ చేయించుకుంటున్నారు. ఆఫ్టర్ 6 ఆర్ ఆఫ్టర్ 5 ఆర్ మేబీ ఆఫ్టర్ 7 వాళ్ళు ఏది అడగట్లేదు, ఫోన్ చేయట్లేదు, మెయిల్స్ ఫాలో అప్ మెయిల్స్ ఇట్లాంటివి ఏం లేవని చెప్పగలరు. బట్ ఇదే పని ఆ సీఈఓను ఆ చైర్మన్ చేస్తే వాళ్ళు లైక్ వాళ్ళ సోషల్ స్టేటస్ ఉన్నదానికన్నా మారింది. బట్ కిందున్న ఎంప్లాయీకి అలా ఏం లేదు కదా, వాడి బతుకంతే ఓపెన్గా చెప్పాలంటే. అండ్ మోర్ ఓవర్ ఎంత పక్కన పెడితే 2020-21 అరౌండ్ ఆ కోవిడ్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మనం కనుక అంటే లైక్ సిఇఓ శాలరీస్ ఎస్పెషల్లీ ఇండియాలో కనుక చూస్తే, ఈవెన్ మనం ప్రపంచం మొత్తం కనుక మనం కంపేర్ చేస్తే అది ఇంకా వేరే లెవెల్లోకి వెళ్తుంది. సో అక్కడ దాకొద్దు, మనం ఇండియాలో కనుక కంపేర్ కనుక
చేస్తే సిఇఓ శాలరీస్ ఆఫ్టర్ సిఇఓ శాలరీస్ ఆన్ యావరేజ్గా ఒక్కొక్కరికి 50%, 100%, ఈవెన్ కొంతమందికి అయితే 200% హైక్స్ కూడా వచ్చినాయి. బట్ వాట్ అబౌట్ ద లోవర్ లెవెల్ ఎంప్లాయీస్? 2020-21 నుంచి ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ అప్పుడు ఎంత ఉందో మోర్ ఆర్ లెస్ ఇప్పుడు అంతే ఉంది. మేబీ ఒక 3-4,000, మేబీ ఒక 4-5,000 మేబీ వచ్చిందా. ఒక పక్కన పెద్ద పెద్ద సిఇఓస్, చైర్మన్స్ వాళ్ళందరూ ఒకప్పుడు 5 crores 10 crores ఎర్న్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు 30 crores 50 crores 60 crores ఎర్న్ చేస్తున్నారు. ఆ లెక్కన కనుక చూస్తే ఇప్పుడు కింద బేసిక్ ఇప్పుడు మీరు ఏదైతే 90-hour వర్క్ వీక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎంప్లాయీస్ నుంచి, వాళ్ళు అలా చేయాలని అనుకుంటే మీరు కూడా ఇవ్వండి. ఇప్పుడు ఒక బేసిక్ లెవెల్ ఎంప్లాయీకి 2020లో మీరు 20,000 or 30,000 బేసిక్ పే మీరు ఆఫర్ చేశారు. ఇప్పుడు దాన్ని పెంచండి, మేబీ ఒక 60 చేయండి, 50 చేయండి. అరే అసలు ఇంతంత ఎందుకంటే ఇప్పుడు చాలా రీసెంట్గా హాట్ టాపిక్ ఏంటంటే 8th పే కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్ 8th పే కమిషన్ని అంటే కమిషన్ ఏర్పాటు చేయడానికి ఈ క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఉన్న అంటే ఈవెన్ రిపోర్ట్స్ కానీ, సజెషన్స్ కానీ, అనాలిసిస్ కానీ, లేకపోతే స్పెక్యులేషన్స్ కానీ మనం కన్సిడర్ కానీ చేస్తే ఒక ప్యూన్, ఒక గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో పనిచేసి ఒక అటెండర్ ఆర్ ప్యూన్, నేనేం వాళ్ళని తక్కువ చేయట్లేదు లేకపోతే వాళ్ళు ఇదని నేను అనట్లేదు, కానీ బట్ ఒక బేసిక్ లెవెల్ అంటే ఒక ఆఫీస్లో ఒక అటెండర్ ఆర్ ప్యూన్ టైప్ ఆఫ్ పోస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్లో కనుక పనిచేస్తే he will earn more than 50 or 60,000 without any like all these late night calls, all these client meetings or maybe some other without. But what about the software engineer? ఏదో కనబడటానికి ఒక వీల్ చైర్లో ఒక రివాల్వింగ్ చైర్లో ఒక క్యూబికల్లో కూర్చొని ఒక ల్యాప్టాప్ టక్క 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 కొట్టి తప్ప వాళ్ళకి ఏం లేదు కదా. మోరోవర్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే అంటే ఎవరు తప్పు, ఎంత జీతం ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అని పక్కన పెడితే ఈ 90-hour వర్క్ వీక్ అనేది అసలు అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, మన ఇండియా ఎక్కడుంది ఈ దాంట్లో అన్నది ఒక్కసారి ఊరికనే ఒక బేసిక్ లెవెల్ చార్ట్ చూద్దాము. అంటే చార్ట్ అంటే ఒక స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. ఇందులో కనుక ఒకసారి మనం చూస్తే ఇక్కడ కంట్రీస్ని ర్యాంక్ చేశారు. అంటే యావరేజ్ వర్క్ అవర్స్ ఎంత అండ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక కంట్రీలో ఒక 1 crore మెంబర్ పనిచేస్తున్నారు, ఒక 1 crore వర్కింగ్ పాపులేషన్ ఉన్నారు, అందులో ఎంత పర్సంటేజ్ మెంబర్స్ అంత వర్క్ చేస్తున్నారు అన్నది. ఇక్కడ కనుక మీరు చాలా ఈజీగా చూస్తే మన ఇండియా టాప్లో ఉంది. అంటే లైక్ యావరేజ్ వీక్లీ అవర్స్లో మన ఇండియా సెకండ్లో ఉంది, భూటాన్ 54.4. ఇంకా కింద మీరు కనుక 3rd 4th 5th 6th అలా కనుక చూస్తే కింద చూడండి, మన ఇండియా తర్వాత బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, యుఏఈ ఉంది, అలాగే లెసోతో అనేది ఉంది, ఖతర్, చైనా, కాంగో, సౌత్ కొరియా. ఇందులో మీరు కనుక అంటే ఆన్ యావరేజ్గా కనుక చూస్తే ఇండియా కన్నా డెవలప్డ్ కానీ లేకపోతే ఇండియా కన్నా బెస్ట్ అని ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్తారు కదా, మేబీ నేను కెనడా వెళ్తాను, ఆస్ట్రేలియా వెళ్తాను, లేకపోతే మేబీ సమ్ అదర్ ఊర్లో, వాళ్ళందరూ ఇద్దరు మనకన్నా తక్కువే పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ 46.7 డే వీక్లీ అవర్స్ వర్క్ చేస్తున్నాం. మనకన్నా ఎక్కువ పనిచేసేది ఎవరు? భూటాన్ పనిచేస్తుంది, తర్వాత యుఏఈ పనిచేస్తుంది, ఇంకా మిగతా వాళ్ళందరూ మనకన్నా కిందే ఉన్నారు. అంటే మరి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కదా. ఇప్పుడు మీరన్నా ఎవరైతే స్టాటిస్టిక్స్ ఉన్నాయో అంటే ఇంత పని చేస్తేనే మనం చైనా దగ్గరికి వెళ్తాం, వాటి దగ్గరికి వెళ్తాం, వీటి దగ్గరికి వెళ్తాం అని అన్నప్పుడు అప్పుడు చైనా మనకన్నా ముందు ఉండాలి కదా, అయితే అమెరికా మనకన్నా ముందు ఉండాలి, ఫ్రాన్స్ మనకన్నా ముందు ఉండాలి ర్యాంకింగ్లో, లేకపోతే బ్రిటన్ అని, జర్మనీ అని, లేకపోతే కెనడా అని, ఆస్ట్రేలియా అని, న్యూజిలాండ్ అని, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, ఇట్లాంటి చాలా దేశాలు ఉన్నాయి. అంటే టెక్నాలజికల్గా కానీ లేకపోతే వేరే సమ్ అదర్ యాక్టివిటీస్లో అవి ఇంకా చాలా కొన్ని విషయాలు అయితే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. మరి వాటిల్లో కూడా ఇక్కడ ఉండాలి కదా, లేవు. అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ నాట్ ఏ మెట్రిక్ టు కన్సిడర్ ద వర్క్ అనమాట, ఇక్కడ ఓపెన్గా చెప్పాలండి. బట్ ఏంటంటే మన సిఇఓస్కి తెలిసిందే, అంటే వాళ్ళకి ఇంకా మనం తెలియదని చెప్పలేదు, ఎందుకంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఒక ఓపెన్గా చెప్పాలంటే ఎక్స్ప్లాయిటేషన్. ఎందుకంటే వాళ్ళకు ఒక 2 things అయితే కన్ఫర్మ్ తెలుసు. ఒకటి, ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అది ఇప్పుడు అయితే అక్కడికి అంటే మాయమేం అయిపోదు. ఒకవేళ ఇక్కడ ఎవడైతే ఉన్నాడు, ఇప్పుడు ఒక బేసిక్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు నిజంగా జెన్యున్గా 9 to 5 10 to 5 మేబీ 9 to 6 వర్క్ చేశాడు,
మేబీ ఏ 7కో 8కో 9కో ఈడు హార్డ్ టైమింగ్స్ అడుగుతున్నారు. మేబీ ఆ మేనేజరో హెచ్ఆర్ఓ మేబీ సమ్ అదర్ ఎవరైనా కానీ సుపీరియర్ వాడు చేయనంటాడు. వాళ్ళకి లైక్ వాళ్ళు మార్కెట్కి బయట ఒక నోటిఫికేషన్ కనుక ఇస్తే ఒక 10 జాబ్స్కి ఒక 1,00,000 మెంబర్స్ అప్లై చేస్తారు. సో వాళ్ళకేంటంటే ఒక హ్యూజ్ పూల్ దొరికింది, తక్కువ కూడా ఎక్కువ మంది వస్తారు. సో ఏంటంటే వాళ్ళకి అది తెలుసు కాబట్టి ఈ విషయం ఈ ఎంప్లాయీకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి రెండో ఆప్షన్ లేకపోతే వాళ్ళు ఇంకేం చేసేది లేక అలా ఇదవుతున్నారు. బట్ ఇది కరెక్టా కాదా? ఐ మీన్ ఇట్లా వర్క్ అయితే చేస్తున్నారు, ఓకే, దేశం కోసం లేకపోతే తప్పదు అన్ఎంప్లాయ్మెంట్ అన్నది. బట్ అసలు ఇది కరెక్టా కాదా? అండ్ ఇలా ఎక్కువ అవర్స్ వర్క్ చేయటం వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ కానీ లేకపోతే వేరే సమ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయంటే, అంటే మనం ఒక కూర్చొని బుక్ రాసుకోవచ్చు అనమాట, ఎన్ని ఉంటాయి ఏంటి ఇష్యూస్ ఏంటని. అంటే ఇప్పుడు నాకు తెలిసి మనం అందరం బయలాజికల్లీ మనకంటూ బాడీకి కొన్ని నీడ్స్, బాడీకి రెస్ట్, బాడీకనే కదా మైండ్కైనా హార్ట్కైనా బాడీకైనా రెస్ట్ అవసరం. న్యాచురల్గా ఎలా అయితే ఉండాలో అలాగే ఉండాలి. అంతేగాని మనం ఏదో ఊరికనే సూపర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్, నేను సూపర్ మ్యాన్ని బ్యాట్ మ్యాన్ అని చెప్పానని నేను 24 గంటలు నేను పడుకోకుండా తెలిగేసి ఉంటానంటే ఒక 4-5 డేస్ లేదా ఒక 1 వీక్ తర్వాత మీ ఐస్ అన్ని డ్రై అవుతాయి, తీసుకెళ్ళి ఎక్కడో చోట ఇంకా వర్స్ సిచ్యువేషన్ అయితే ఐసీయూలోనో కోమాలోనో లేకపోతే సెలైన్లోనో ఇటు ఎక్కిస్తారు, లేకపోతే మీ బాడీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మీకే తెలుస్తుంది, కళ్ళు తిరుగుతాయి, తల తిరుగుతాయి, చాలా వస్తాయి. ఇక్కడ కనుక మీరు అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నాను, లేకపోతే ఇవి నేనేదో ఊరికి ఏదో చెప్తున్నాను కాకుండా ఇక్కడ మీకు ఊరిని ఒక బేసిక్ గ్రాఫ్ ఇచ్చాను నేను. అంటే మన ఇండియాలో లేకపోతే మేబీ వరల్డ్లో అనుకోండి, ఎక్కడైనా మోరర్లెస్ అలాగే ఉంటాయి. 2010 అక్కడ కనుక మనం ఆ టైంలో చేసిన సర్వేని బట్టి కనుక చూస్తే అరౌండ్ 30%, అంటే ప్రతి 100 మందిలో 30-31 మంది వాళ్ళ వర్క్ దగ్గర లేకపోతే వాళ్ళ వర్క్ ప్లేస్లో స్ట్రెస్ ఫీల్ అయ్యారు. అది ఇప్పుడే 2020లో, ఇది లాస్ట్, నేను కొంచెం ఓల్డ్ వన్ తీసాను. ఈవెన్ ఇంకా అప్పుడే 43% ఉండింది, ఇప్పుడు ఈజీగా అది 50-60 అయిపోయింది. సో నో డౌట్ ఎట్ ఆల్ స్ట్రెస్ పెరిగిపోయింది. స్ట్రెస్ పెరిగిపోతే ఏముంది, చాలా వస్తాయి. ఇంకా నేను చెప్పక్కర్లేదు, ఈవెన్ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి చాలా వీడియోస్ విని ఉంటారు, ఈవెన్ ఓన్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. స్ట్రెస్ ఒకసారి వచ్చిందనంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వాటి ఎఫెక్ట్ ఎక్కడైనా పడుతుంది, ఫ్యామిలీ మీద, వర్క్ మీద. అండ్ అదే ఒక స్టడీ కూడా చెప్తుంది. ఇక్కడ మనం వర్క్ ప్లేస్ స్ట్రెస్ ఇండెక్స్ అని చెప్పని ఒక 2021-22లో అనుకుంటా సర్వే చేశారు. అక్కడ ఉన్న దాన్ని బట్టి మన వర్క్ ప్లేస్లో ఉన్న స్ట్రెస్ వల్ల వేటిల మీద ఇంపాక్ట్ పడుతుందన్న సర్వే చేస్తే మన ఇండియన్ సైడ్ చూడండి, జాబ్ పెర్ఫార్మెన్స్ మీద. అంటే ఇప్పుడు వర్క్ స్ట్రెస్ మీరు ఎంత ఇస్తున్నారు, అక్కడ ఏంటంటే మళ్ళీ వర్క్ మీదే మీకు ఇంపాక్ట్ అవుతుంది. అంటే మీరు ఏదైతే సో కాల్డ్ ప్రొడక్టివిటీ కోరుకుంటున్నారో అదైతే రావట్లా. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అంటే అటు ఫ్యామిలీకి టైం కుదరదు, ఇటు టైం ఉండదు. డే టు డే యాక్టివిటీస్, ఈవెన్ ఫ్యామిలీ అనేది కాసేపు పక్కన పెట్టినా కూడా వాడు ఓన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా వాడికి ఉండదు. దీన్ని బట్టి ఏంటంటే హ్యూజ్ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ ఈ హెల్త్ కాంప్లికేషన్స్ కూడా మనం ఏం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, మా బ్రదర్స్కి, సిస్టర్స్కి చాలా మంది ఈవెన్ నవ్వు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. బ్యాక్ పెయిన్స్ అని, నెక్ పెయిన్స్ అని, లేకపోతే వర్టిగ్రో అని ఏవో సమ్ వేరే టెర్మినాలజీస్ ఉంటాయి. అన్ని వాళ్ళ సైడ్ ఇంకా బాగా ఎక్కువసేపు ఆ సిస్టమ్ ముందు కూర్చోవడం, ఆ కుర్చీల్లో ఆ సిస్టమ్ ముందు, ల్యాప్టాప్ ముందు స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయి బ్రెయిన్ సంబంధించి మైగ్రెయిన్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంది. నేను ఇప్పుడు ఓవరాల్గా ఎంత చెప్పాను కానీ దీనికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్, ఒక యాక్ట్ కానీ ఒక ఈ జీవో టైప్లో ఏదన్నా తెచ్చి వర్క్ అవర్స్ని అలాగే వర్క్ అవర్స్ ఫిక్స్ చేశారు 9 to 5 అని. బట్ ఆన్ పేపర్ నడుస్తుంది, ఆఫ్ పేపర్ ఏమి ఉండదు. బట్ వర్క్ టైమింగ్స్ అండ్ వర్క్ ఇవి కూడా పేమెంట్ ఇవి కూడా ఒక స్టాండర్డైజ్ చేస్తే తప్ప దీనికి ఎంతో కొంత. అండ్ ఇవన్నీ చేయకుండా మనం ఏదో ఇండియా వికసిత భారత్ అయిపోద్ది లేకపోతే ఇంకేం సమాధానం ఉంది, ఎక్కడికి అవ్వదండి. ఈవెన్ అంత అయినాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ బ్రేక్ అయిపోయి పిల్లల్ని కనండ్రా, లేకపోతే పిల్లల పాపులేషన్ తగ్గిపోతున్నారు, 2040కి పాపులేషన్ ఉంటారు, 2050కి పాపులేషన్ ఉంటారు అంటున్నారు. సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది పోయి మనం ఇప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం అలా చేస్తాం, ముందుకు వెళ్తాం ఒక 10-15 years తర్వాత ఎక్కడికో వెళ్తాం, తర్వాత ఏంది అంతా మళ్ళీ అస్సాం అయిపోద్ది. సో వీటన్నిటి మీద గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచించాలి. పాప్కార్న్ మీద క్యారమిల్ ఉందా లేకపోతే సాల్ట్ ఉందా అని చూసి తెలిసే గవర్నమెంట్కి ఇది తెలియకుండా ఏమి ఉండదు.
సో హోప్ గవర్నమెంట్ దీన్ని వెంటనే ఈ సాల్వ్ చేస్తారని. ఓకే. థ్యాంక్ యూ.